13వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా అనసూయ గారు నామినేషన్ దాఖలు చేశారు. 13వ వార్డులో మాజీ కౌన్సిలర్ లావణ్య ప్రభు గౌడ్ ఆధ్వర్యంలో స్వతంత్ర అభ్యర్థిగా మన్నే అనసూయ చెన్నయ్య గారు కౌన్సిలర్గా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా లావణ్య ప్రభు గౌడ్ మాట్లాడుతూ గతంలో వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందించిన సేవలే తనకు బలమని అన్నారు. ప్రజల సూచనలు, అవసరాలను పరిగణలోకి తీసుకుని వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. వార్డులో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, త్రాగునీరు, రహదారులు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. ప్రజలతో నిరంతరం మమేకమై సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండే కౌన్సిలర్గా పనిచేస్తానని అనసూయ గారు భరోసా ఇచ్చారు. అనసూయ చెన్నయ్య గారిని 13వ వార్డు అభ్యర్థిగా నామినేషన్ వేయించడం జరుగుతుంది. మరి గతంలో మా అమ్మల్ని ప్రజలు ఆశీర్వదించి ఇండిపెండెంట్గా గెలిపించడం జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో చేరి కూడా మరి 2.5 కోట్లతో వార్డును అభివృద్ధి చేయడం జరిగింది. మరి వార్డులోని మౌలిక సదుపాయాలు, మరి విశుభ్రత నీరు కానీ ప్రతి కాలనీకి, ప్రతి గూడానికి ఇప్పించి, మరి అదేవిధంగా డ్రైనేజీని అన్ని అనుసంధానం చేసి పెద్ద కాలువలో కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రధాన రోడ్లు కూడా చేయడం జరిగింది. మిగతా ఉన్నటువంటి రోడ్లను కూడా, మరి పూర్తి కాని రోడ్లను కూడా మరి అనసూయ చెన్నయ్య గారిని గెలిపిస్తే మరి వాళ్ళని వెంట ఉండి ఖచ్చితంగా మిగతా
పనులన్నీ కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి భారీ ఎత్తున అనసూయ చెన్నయ్య గారిని గెలిపించాలని వారు వెనువెంట ఉండి మేము వాళ్ళకు సహకరించి మరి వారితో ఉండి కానీ వార్డు అభివృద్ధితో పాటు మరి ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తూ సేవ చేస్తామని ఈ గతంలో 6 సంవత్సరాల నుంచి సేవ చేసే విధంగా అదే విధంగా 13వ వార్డు గ్రూప్ కూడా కంటిన్యూ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వార్డు ప్రజలందరూ కూడా ఆశీర్వదించి వాళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. భారీ ఎత్తున నామినేషన్ వేయడం జరుగుతుంది. వార్డులోని ప్రతి కాలనీ నుంచి మరి గూడాల నుంచి కూడా అత్యధికంగా ప్రజలు వచ్చి మరి నామినేషన్కు రావడం జరుగుతుంది. మరి వాళ్ళని ఆశీర్వదించి గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అనసూయ చెన్నయ్య గారితో నామినేషన్ వేయడం జరుగుతోంది. ఇది వరకు మేము 6 సంవత్సరాలుగా చేసిన పనులని చేసాము, ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. ఇంకా మిగిలిన పని కూడా వీరి ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇంకా ఏమైనా ఉంటే కూడా వారి ఆధ్వర్యంలో జరుగుతాయి. వారి వెనువంట ఉండి మేము వాళ్ళని సహకరిస్తూ వాళ్ళను ముందుకు నడిపిస్తాము. మీ అందరి ఆశీర్వాదం అండదండలు ఉండాలని కోరుకుంటున్నాను. వీళ్ళని అధిక మెజారిటీగా గెలిపించాలని కోరుకుంటున్నాను. వాళ్ళు ప్రతి ఒక్కరి నోటి నుంచి కూడా వాళ్ళు ఈ పనులు చేశారని మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలలో మీరు చెప్పుకుంటారు. అలాగే వాళ్ళని గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు లావణ్య ప్రభుత్వ ఆధ్వర్యంలో నామినేషన్ వేయడం జరుగుతుంది. వాళ్ళ ఇద్దరు అతిథులతో వాడాభివృద్ధికి కృషి చేస్తాము. 13వ వార్డు కౌన్సిల్ వల్ల తరపు నుంచి మమ్మల్ని అందరి వాళ్ళకి గెలిపించాలి. మంచి మెజారిటీ చేస్తాం. నేనే పనులన్నీ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.